నమస్కారం అండి. ఈరోజు మనము ఈరోజు మన టాపిక్ ఏంటిదంటే, బీటెక్‌లో గానీ, డిప్లొమా గానీ మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తే ఎలా ఉంటది? ఏ సబ్జెక్ట్ చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటదో తెలుసుకుందాం. మన ఛానల్ చూస్తుండ్రు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం వీలుంటే సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి. సో, ఫస్టు మెకానికల్ ఇంజినీరింగ్ అనగానే కొంతమంది చాలా మంది భయపడతారు. కానీ చాలా మంచి కాన్సంట్రేట్ చేస్తే దానంత ఈజీ బ్రాంచ్ అనేది ఉండదు. కొంచెం మంచిగా ఫోకస్ చేయాలి. ఫోకస్ అనేదంటే ఫస్ట్ మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకుందామని ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే, దాంట్లో ఫస్ట్ డిప్లొమా అయినా సరే, బీటెక్‌లో అయినా సరే మ్యాథ్స్ సబ్జెక్ట్ కొంచెం హార్డ్ ఉంటది. అది ముందే ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు 3 మంత్స్ ఇప్పుడు 10థ్ అయిపోయినాక, ఇంటర్ అయిపోయినాక 2 మంత్స్, 3 మంత్స్ టైం ఉంటది కదా! ఆ టైంలో మీరు ప్రిపేర్ అయిపోవాలి. కానీ ఇప్పుడు తెలుసుకోవాలి. దాంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని. ఇప్పుడు ఈరోజు గూగుల్‌లో కొట్టగానే మనకు తెలిసిపోతది. ఏ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్స్ హార్డ్ అని. అంటే ఏ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అని. అప్పుడు దాంట్లో ఏమొస్తాయంటే మెయిన్‌గా ఏముంటుంది దాంట్లో థర్మోడైనమిక్స్ ఒక సబ్జెక్ట్ ఉంటది. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటది. మెటీరియల్ సైన్స్ ఉంటది. మెషిన్ డిజైనింగ్ ఉంటది. రోబోటిక్స్ ఉంటది. క్యాడ్ క్యామ్ ఉంటది. హీట్ ట్రాన్స్‌ఫర్, స్ట్రక్చరల్ అనాలిసిస్ అని ఇట్లుంటాయి. మళ్ళొకసారి క్లియర్‌గా చెప్తాము. థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెటీరియల్ సైన్స్, మెషిన్ డిజైన్, క్యాడ్ క్యామ్, హీట్ ట్రాన్స్‌ఫర్, స్ట్రక్చరల్ అనాలిసిస్. ఈ సబ్జెక్ట్స్ మీద కొంచెం అంటే మీరు బీటెక్‌లో పోయినెమ్మటే, డిప్లొమా పోయినెమ్మటే సపోజ్ ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఇవి మీ ఇప్పుడు మా వీడియో గనక మీరు చూసినట్టయితే, ఇవి సబ్జెక్ట్స్ గనక మీకు ఇంపార్టెంట్ అని అర్థమైపోతే, ఈ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు దయచేసి మంచిగా కాన్సంట్రేట్ చేసి చదవండి. చదివితే దీంట్లో ఒక మెయిన్ కెరీర్ ఏంటిదంటే, ఇందులో గనక మీరు మంచిగా చదివిండ్రనుకోండి, కెరీర్ ఆపర్చునిటీ ఎలా ఉంటదంటే, ఆటోమేటిక్ ఇంజినీరింగ్ పోస్ట్ జాబ్ ఉంటది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్ జాబ్ వస్తది. డిజైన్ ఇంజినీరింగ్ రావచ్చు. ఏరోస్పేస్ వస్తది. ఏరోస్పేస్ వస్తాయి. లేదంటే డిజైనింగ్ ఇంజినీరింగ్ క్యాడ్ క్యామ్‌లో కూడా రావచ్చు. ఇట్లా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే మెకానికల్ ఇంజినీరింగ్ మీరు చేస్తే ఇంజినీరింగ్ ఏ ఏ పోస్ట్ ఉంటాడు? ఈ పోస్ట్ ఉంటాడు. ఆటోమేటిక్ ఇంజినీరింగ్ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్ గాని, డిజైన్ ఇంజినీరింగ్, క్యాడ్ క్యామ్ గాని, ఏరోస్కోప్ అని ఇవన్నీ ఇంజినీరింగ్ పోస్టులు ఉంటాయి దాంట్లో. మెయిన్ ఇంకొకటి ఏంటిదంటే దీంట్లో మనము కీ ఫ్యాక్టర్స్ ఏంటిదంటే ఇప్పుడు రోబోటిక్స్ ఉంది. రోబోటిక్స్ మీద కొంచెం ఇవి ఎక్కువ శాతం ఎక్కడ వాడతారు రోబోటిక్స్‌లల్ల అంటే మెకానికల్ ఇంజినీరింగ్ ఎక్కడ వాడతారు? ఎక్కువ యూజ్ వస్తదంటే రోబోటిక్స్‌లో గాని, డిఫెన్స్‌లో గాని, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలలో కంపల్సరీ మెకానికల్ బ్రాంచ్ వాళ్ళుంటారు. కంపల్సరీ మెకానికల్ బ్రాంచ్ వాళ్ళుంటారు. సో, మెకానికల్ బ్రాంచ్‌కి మంచి బూమ్. ఎవర్ గ్రీన్ అంటే మనం ఉన్నన్ని రోజులు కార్ నడుపుతాము, బైక్ నడుపుతాము. ఇవన్నిటికి కావాల్సినోళ్ళు ఎవరు మనకి? ఒక మెకానిక్. మెకానిక్ అంటే ఇవి తయారు చేయడానికి మెకానికల్ ఇంజినీరింగ్ కావాలి. రిపేర్ చేయడానికి మెకానిక్‌లు కావాలి. సో, మనం ఉన్నన్ని రోజులు ఈ బ్రాంచ్ ఎట్లుంటదంటే ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అనమాట. మంచి బ్రాంచ్. ఎవరైనా ఇప్పుడు ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఆ మెకానికల్ ఇంజినీరింగ్ ఎట్లా ఉంటది అనుకుంటే మన వీడియో షేర్ చేయండి వాళ్ళకి. వాళ్ళకి అర్థమైపోతుంది. సో, జాబ్ ఆపర్చునిటీస్ అంటారా? రైల్వేలో వస్తాయి దీంట్లో. రైల్వేలో ఉంటది. ప్లస్ మన తెలంగాణలో కూడా ప్రతి ఒక్క దాంట్లో మెకానికల్ ఇంజినీరింగ్ మీద ఏదో ఒక పోస్ట్ ఉంటది. ఇందాక చెప్పాను కదా! ఆటోమేటిక్ ఇంజినీరింగ్ అని ఇవన్నీ ఇట్లాంటి పోస్టులలో ఉంటారు. రైల్వేలో కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ పడతాయి. ఇట్లాంటి జాబ్ ఆపర్చునిటీస్ అన్ని వదులుకోకండి. సో, మీరు ఒకవేళ మెకానికల్ ఇంజినీరింగ్ వెళ్ళాలంటే ఒకసారి మా వీడియో చేయండి. బాగా మీకు నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.